ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఏంజెల్ డివోషన్కి మరి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనందరము కలిసి ధ్యానించుకుందాము. దేవుడు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము వాగ్దానం కొరకు. సకల ఆశీర్వాదాలకు కర్తవో కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు నాయన. ఇప్పుడు నేను చెప్పబోయే వాగ్దానాన్ని నాయన మా బ్రతుకుల్లో నెరవేర్పు కలిగించాలని కోరుకుంటున్నాం తండ్రి. చదువుతున్న వారిని, వినుతున్న వారిని నాయన మీ కనుసైగుల్లో ఉంచమని, ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని యేసయ్య శ్రేష్టమైన నామంలో వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 10:41 ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరి ఇక్కడ ఎలీషాను గనురాలైన స్త్రీ మరి ఎలీషాని ఎంతగానో సేవ చేసింది, ఆదరించింది, ఒక పరిశుద్ధుడని గుర్తించింది, దేవుని సేవకుడని గుర్తించింది. అంతే కదండి, మరి ఎలీషా దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా గుర్తించింది అనమాట అండి. మరి అందుకే ఆమె ఎలీషాని గౌరవించింది, సేవ చేసింది, ఆదరించింది. దానికి ఫలితం దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఇక్కడ ఎలాగా అంటే ఫస్ట్ తనకు పిల్లలు లేరు, లేకపోతే ఎలీషా ప్రార్థన ద్వారా బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత మరి కొంతకాలం తర్వాత బిడ్డ చనిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎలీషా ప్రార్థన ద్వారా బిడ్డ బ్రతుకుతాడు. ఇక్కడ ప్రవక్తను చేర్చుకుంది కాబట్టి ప్రవక్త ఫలము పొందుకుందనమాట అండి. ఇంకా చూసినట్లయితే నీతిమంతుని ఫలము అంటే మరి దేవుని అనుగ్రహం పొందుకుంది, ఆశీర్వాదం పొందుకుంది, ఆత్మీయ ఫలం పొందుకుంది, దేవుని ప్రసన్నత పొందుకుంది. ఈమె ఇవన్నీ కూడా పొందుకుంది అనమాట అండి. అంతే కదండి, ఇక్కడ సంతానం లేని ఆమెకు సంతానం పొందుకుంది, ఇంట్లో ఆనందం పొందుకుంది. మరి కష్టకాలంలో దేవుని సహాయం చూసింది, అందుకే ఆమె నీతిమంతుని ఫలం చూసింది అనమాట అండి. ఇక్కడ మనుషులు పొగడతలు కాదండి, నీ హృదయాన్ని సంతోషపెట్టే జీవితం మాకు ఇవ్వండి తండ్రి అని మరి ఆయన్ని ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. మరి ఈ లోకంలో పేరు కన్నా నీ దృష్టిలో గండ్రాలుగా ఉండే కృప మాకు ఇవ్వండి అని ఆయన్ని వేడుకోవాలి. మరి లోకం మనల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, దేవుడు గుర్తిస్తే అదే నిజమైన గుణము, ఘనమైన మనసును. ఈ వాగ్దానము ఈ దినమంతా మన బ్రతుకుల్లో నెరవేర్పు కలగాలని మరి నేను ఆశిస్తున్నాను అనమాట అండి. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మరి ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా చదవాలి, మరి దైవదేవుని పొందుకోవాలి.